అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆదరాభిమానాలు ఎప్పుడు కోరుతున్నాము. ఇప్పుడు మనం చెప్పబోయే వీడియో జూన్ 4వ తేదీన అస్సాంకు వెళ్ళబోతున్న సైకిల్ మధ్యలో తొక్కుకుంటూ చంద్రబాబు, ముందర లోకేష్, వెనక పవన్ కళ్యాణ్ అందరూ కలిసి ఆ రోజు అస్సాంకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆ రోజు మన ఎన్నికల రిజల్ట్ వస్తుంది. భారీ మెజార్టీతో జగన్ విజయం సాధించబోతున్నాడు. ఆ రోజుతో అందరూ వీళ్ళు వెళ్ళిపోతారు. ఇది విశ్లేషకులు చెప్పిన విషయం ఇది. ఎందుకంటే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో, ఉత్తరాంధ్రలో ఇంత స్పందన, జనం తండోపతండాలుగా వస్తుంటారని ఎవ్వరూ ఊహించలేదు. దీన్ని చూసే అందరూ జూన్ 4న అస్సాం వెళ్ళబోతున్న సైకిల్ అని చెప్తున్నారు. కారణం ఏమంటే ఈ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, వైజాగ్, ఉత్తరాంధ్ర జిల్లాలలో కాపు సామాజిక వర్గం అధికం. అక్కడ పవన్ కళ్యాణ్కు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి అతనికి 21 సీట్లు ఇవ్వడం కాపులకు నచ్చలేదంటున్నారు. ఫస్ట్ 60 అన్నారు, 50 అన్నారు, 40 అన్నారు, 24 అన్నారు, లాస్ట్లో 21. దానిలో మళ్ళీ తెలుగుదేశం వాళ్ళందరినీ తీసుకువచ్చి ఒక 10-15 మందికి వాళ్ళకే టికెట్లు ఇప్పించేసినారు. ఈ విషయంలో కాపులు తీవ్రమైన కోపంతో ఊగిపోతుండారు చంద్రబాబు మీద. అందుకే ఇంత జనం స్పందన జగన్కు కలగతా ఉంది. ఇప్పుడు చూడండి, జగన్ ఈ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్ర పర్యటనలో జనసేన నుంచి చాలా మంది కార్యకర్తలు, లీడర్లు వైసీపీలో చేరిపోయినారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత మన విశ్లేషకులు చెప్పుతున్నది జూన్ 4న అస్సాంకు వెళ్ళుతున్న సైకిల్. థ్యాంక్ యూ, నమస్తే, ప్లీజ్ సబ్స్క్రైబ్.